హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీర్స్కి కొన్ని లిమిటెడ్గా వేకెన్సీస్ పడ్డాయి. అదేంటంటే ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, ఇలాగ కంప్యూటర్ సైన్స్, ఈ విధంగా కొన్ని మాత్రమే జాబ్స్ పడ్డాయి. అలాగనే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు కూడా జాబ్స్ పడ్డాయి. ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్ ట్రైనీ జాబ్స్ వచ్చేసి మెటలర్జీకి 3 పొజిషన్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 3 పొజిషన్స్, ట్రైనీ పొజిషన్స్ అనమాట. అలానే మెకానికల్ ట్రైనీస్ వచ్చేసి 4 ఉన్నాయి. అట్లానే కంప్యూటర్ సైన్స్లో ఒక వేకెన్సీ ఉంది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ జాబ్స్ అనమాట ఇవన్నీ. అట్లానే మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 2, మేనేజ్మెంట్ ట్రైనీ హ్యూమన్ రిసోర్సెస్లో ఒకటి ఉన్నాయి, అంటే ఎంబీఏ వాళ్ళకి. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యుండి బీఈ బీటెక్లో మెటలర్జీ ఆర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ వాళ్ళకి ఇది మంచి అవకాశము. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో చూడండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ నిల్ అని చూపిస్తున్నారు. సో కాకపోతే అదేంటంటే మనకు ఇక్కడ 55% మార్క్స్ ఉండాలి, గ్రాడ్యుయేట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇచ్చారు. అట్లానే వేరే వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో, అవి కూడా పూర్తిగా ఇంకా వీడియోలో చూపిస్తాను. అట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఈ ఇంజనీరింగ్ సంబంధించిన వేకెన్సీస్ అయితే పడ్డాయి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మరియు మామూలుగా ఫ్రెషర్స్కి కూడా. సో ఇక్కడ ఈ లింక్లోకి వెళ్తే cel.india.co.in/career-opportunities దీంట్లోకి వెళ్తే కన్నా ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ చూస్తే కన్నా ఇక్కడ సిఈఎల్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఫర్ మ్యాచింగ్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వేరియస్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ డేట్ వచ్చేసి 10th ఫిబ్రవరి పడింది, కాబట్టి లాస్ట్ డేటు 3rd మార్చ్ ఉంది లాస్ట్ డేట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. సో ఇది క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్లోకి వెళ్తే మీరు అక్కడ మీకు అన్ని వివరాలు క్లియర్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ రెగ్యులర్ పోస్ట్స్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు చాలా ఉన్నాయి. అంటే ఐ మీన్ టు సే రకరకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. డీజీఎం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఒక పోస్టు, ఆ తర్వాత డీజీఎం మైక్రోవేవ్ ఒక పోస్టు, అట్లానే డీజీఎం మెటీరియల్ సైన్సెస్ ఒక పోస్టు, రైట్. ఇవన్నీ కూడా గ్రేడ్ 5 అనమాట. చాలా మంచి హై ప్యాకేజ్. అంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి బేసిక్గా ఏంటంటే దాదాపు 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డీజీఎం హెచ్ఆర్, తర్వాత డీజీఎం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీని తర్వాత డీజీఎం సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా ఉన్నాయి, డిప్యూటీ ఇంజనీర్. నెక్స్ట్ డిప్యూటీ ఇంజనీర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ జాబ్స్ ఉన్నాయి. అట్లానే డిప్యూటీ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, మెటీరియల్ సైన్స్, ఇవన్నీ ఉన్నాయి. సో డిప్యూటీ ఇంజనీర్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్, మినిమం 2 years ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో వచ్చిన డీజీఎం ఏమో 15-16 years ఎక్స్పీరియన్స్. ఏవైతే డిప్యూటీ ఇంజనీర్ జాబ్స్కి అయితే మాత్రం మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఆఫీసర్స్ పడ్డాయి, అది కూడా 2 years. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్, ఇవి మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్స్ ముందుగా చెప్పాను కదా నేను స్టార్టింగ్లో, అవి ఈ జాబ్స్. సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఆ తర్వాత హ్యూమన్ రిసోర్సెస్, ఇలాంటి ఫైనాన్స్, ఇలాంటివి. సో ఇవన్నీ రెగ్యులర్ పోస్టులు. సో రెగ్యులర్ పోస్ట్ ఇంతవరకు చెప్పినవి ఏమంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ జాబ్స్. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కూడా పడ్డాయి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్లోనే. నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే లైక్ చిన్న చిన్న పోస్టులు, అంటే ఆపరేటర్, క్లర్క్, ఇలాంటివి. సో వీటికి ఏంటంటే 10th క్లాస్ ఉండే సరిపోతుంది, 10th క్లాస్ క్వాలిఫికేషన్. సో విత్ 1 year ఎక్స్పీరియన్స్. సో ఇవి రెండు పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రెగ్యులర్ జాబ్స్ తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. కాంట్రాక్ట్ జాబ్స్ కూడా పడ్డాయి. డిప్యూటీ ఇంజనీర్ జాబ్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే హిందీ ఆఫీసర్ 2 ఉన్నాయి. సో వీటికి ఏంటంటే కన్సాలిడేటెడ్ పే ఉంటుంది, అంటే శాలరీ పే స్కేల్ ఏమి ఉండదు, ఎందుకంటే కాంట్రాక్ట్ కాబట్టి కన్సాలిడేటెడ్ శాలరీ ఉంటుంది. సో ఇవన్నీ జాబ్స్ పడ్డాయి. తర్వాత ఎక్స్పీరియన్స్ వీళ్ళకి అంటే క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అట్లా ఇచ్చారు కదా. సో పే స్కేల్ ఇచ్చారు. డీజీఎంస్కి అందరికీ కూడా మంచి శాలరీ, ఆల్మోస్ట్ 24 lakhs, 20 lakhs, 12 lakhs శాలరీ పర్ ఇయర్ ఇట్లా ఇచ్చారు డీజీఎంస్కి. క్లర్క్స్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ శాలరీ ఉంటుంది. బట్ అయితే ఇంజనీరింగ్ ట్రైనీ వాళ్ళకి ఏంటంటే ట్రైనీ ఇంజనీర్స్కి 40,000 to 45,000 స్టార్టింగ్ శాలరీ ఉంది. అట్లానే మేనేజ్మెంట్ ట్రైనీస్కి కూడా మంచి శాలరీ ఉంది. డిప్యూటీ ఇంజనీర్స్కి 75,000 శాలరీ ఉంది. సో కాబట్టి మంచి ఆపర్చునిటీ ఇంజనీర్స్ వాళ్ళకి. సో ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారము, అదైతే కామన్గా ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో దానికి ఒక 1000 రూపీస్ ఫీజు అయితే పెట్టారు. సో 1000 రూపీస్ ఫీజు. తర్వాత ఎలా సెలెక్షన్ చేస్తారంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామ్లో మనకి దే విల్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, డొమైన్ నాలెడ్జ్ ప్లస్ యాప్టిట్యూడ్ టెస్ట్ 2 ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ కిందకి వస్తే కనుక మీకు తర్వాత టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ బేసిస్ మీద ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
ఆ తర్వాత మీకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో నేను పంపిస్తాను. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేసుకొని వెంటనే మీకు టెస్ట్కు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అది ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి లాస్ట్ డేటు 3rd మార్చ్ లాస్ట్ డేటు. సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, celindia.co.inకి వెళ్ళాలి. సో అదనమాట. సో అప్లై చేసుకుంటే వెంటనే సో మంచి ఆపర్చునిటీ, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, బై.